వీక్షకులందరికీ నమస్కారం. వీక్షకులకి క్రిస్మస్ శుభాకాంక్షలు. అమరావతి రాజధానికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. 5 జిల్లాల్లో 190 కిలోమీటర్లు, దానికి అదనంగా మరో 2 సర్ప్ రోడ్స్ కలిపి మొత్తం 212 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి 5 జిల్లాలు, 21 మండలాలు, 97 గ్రామాల్లో భూసేకరణ మొదలైంది. గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 4 జిల్లాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మరో జిల్లాకు సంబంధించి రాబోయే వారం రోజుల్లో గెజిట్ నోటిఫికేషన్ రాబోతోంది. గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రైతుల దగ్గర నుంచి అభ్యంతరాలని స్వీకరిస్తారు. ఇప్పటికే అలైన్మెంట్కి సంబంధించి ఏ సర్వే నెంబర్లో ఏ రైతు భూమి ఎంత సేకరించబోతా ఉన్నారు అనే దానికి సంబంధించి క్లారిటీ ఉంది కాబట్టి ఆ రైతులు మొత్తానికి ఆ విషయాన్ని తెలియజేసి నోటీసుల ద్వారా వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. అభ్యంతరాలు ఏమైనా ఉంటే రేజ్ చేయమని. ఎవరైతే విల్లింగ్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి విల్లింగ్ లేని వాళ్ళు ప్రభుత్వ ప్రయోజనాల కోసం తీసుకుంటుంది. వాళ్ళ తర్వాత కోర్టుకు వెళ్ళి ఆ పరిహారం చాలనో ఇంకా రకరకాలుగా పోరాటాలు జరుగుతూ ఉంటాయి. తాజాగా బిగ్ అప్డేట్ వచ్చింది. కేంద్ర కేబినెట్లో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన 25,000 కోట్ల రూపాయలకి అప్రూవల్ తీసుకునే ముందుగానే భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయటం, ఫైనల్ డిపిఆర్ అంటే పెరిగిన ధరల ప్రకారం డిపిఆర్ని అడ్జస్ట్ చేయటం అన్నీ సిద్ధం చేసుకొని బడ్జెట్ సమావేశాల సమయంలో కేంద్ర కేబినెట్ ఎలాగో సమావేశం అవుతుంది కాబట్టి ఆ సమావేశంలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు 25,000 కోట్ల రూపాయలకు సంబంధించి కేంద్ర కేబినెట్ ఆమోదం పొందితే ఇక కేంద్ర ప్రభుత్వం ఆ నిధులన్నీ ఖర్చు చేయడానికి లైన్ క్లియర్ అవుతుంది. ఇక తాజాగా వచ్చిన అప్డేట్ మొత్తం ఒకసారి మనం పరిశీలించినట్లయితే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు భూసేకరణకు రంగం సిద్ధమైంది. ఇప్పటి వరకు 4 జిల్లాలు గుంటూరు, పల్నాడు, కృష్ణా, ఏలూరు. ఎన్టీఆర్ జిల్లా మినహా ఈ 4 జిల్లాల్లో గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్టీఆర్ జిల్లాలో ఒక నెక్స్ట్ వీక్ దానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలవుతుంది. అయితే గెజిట్ నోటిఫికేషన్ ప్రచురణ జరిగిన జిల్లాల్లో జాయింట్ కలెక్టర్స్ రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు డిపిఆర్ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించేలోపే ఇక భూసేకరణకు సంబంధించి మొత్తం ఆ ప్రక్రియ చాలా పనులు ఎంతైతే వెయిట్ ఉంటుందో ఆ భూసేకరణ ప్రక్రియ కూడా చాలా కీలకం జాతీయ ప్రాజెక్టుల్లో. ఇక ఓఆర్ఆర్ 2 లింక్ రోడ్లు కలిపి ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు 5 జిల్లాల్లో 23 మండలాలు, 97 గ్రామాల్లో 189.9 అంటే దాదాపుగా ఒక 190 కిలోమీటర్ల మేర ఓఆర్ఆర్ డిపిఆర్ సిద్ధమైంది. అలైన్మెంటు సిద్ధమైపోయింది. దీంతోపాటు ఓఆర్ఆర్తో పాటుగా తెనాలి సమీపంలోని నందివెలుగు నుంచి కాజా వరకు, చెన్నై కోల్కతా హైవేలో కాజా టోల్గేట్ వరకు 17.5 కిలోమీటర్లు 6 వరుసల స్పర్ రోడ్డు కూడా ఈ ప్రాజెక్టులో భాగంగానే చేపట్టబోతా ఉన్నారు. ఎందుకంటే చెన్నై కోల్కతా జాతీయ రహదారికి తెనాలి కనెక్ట్ చేయడంతో పాటుగా మరో కొత్త జాతీయ రహదారి రాబోతా ఉంది కాబట్టి దానికి సంబంధించి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇక మరో స్పర్ రోడ్డు గుంటూరు శివారులోని బుడంపాడు నుంచి నారాకోడూరు వరకు, ఇది ఒక 6 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది 4 వరుసలతో మరో లింక్ ఏర్పాటు చేస్తారు. మొత్తం 213 కిలోమీటర్లు, 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేస్తారు. 6 వరుసల ఔటర్ రింగ్ రోడ్డు, ప్రధానమైనటువంటి రహదారి, 2 వైపుల సర్వీస్ రోడ్లు, ఒకవైపు 2 లైన్ల సర్వీస్ రోడ్డు, మరొక వైపు 2 లైన్స్ సర్వీస్ రోడ్డు. సర్వీస్ రోడ్స్తో కలుపుకొని మొత్తం 10 లైన్స్ ఈ రహదారిని నిర్మిస్తారు. ఇక పల్నాడు, ఏలూరు జిల్లాల్లో అభ్యంతరాలు స్వీకరించారు. ఇప్పటి వరకు పల్నాడు, ఏలూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భూసేకరణకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. ఎన్టీఆర్ జిల్లాలో రెవెన్యూ అధికారులు
ఇక జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఏదైతే NHAI ఉందో దానికి ఆల్రెడీ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కూడా అందించారు. వాళ్ళు వచ్చే వారం దానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఇక గెజిట్ నోటిఫికేషన్ ప్రచురించిన జిల్లాల్లో పల్నాడు జిల్లాకు సంబంధించి జాయింట్ కలెక్టర్ పత్రికా ప్రకటన జారీ చేశారు. ఆయా సర్వే నెంబర్లలో భూ యజమానులు ఎవరైతే రైతుల దగ్గర నుంచి అభ్యంతరాలు స్వీకరించారు కూడా ఆల్రెడీ. ఏలూరు జిల్లాలో అభ్యంతరాలు స్వీకరణ జరుగుతూ ఉంది. కృష్ణా గుంటూరు జిల్లాల సంయుక్త కలెక్టర్లు వచ్చే వారం పత్రికా ప్రకటన జారీ చేసి ఒక 3 వీక్స్ అభ్యంతరాలు స్వీకరించడానికి సమయం ఇస్తారు. కొన్ని చోట్ల 140 మీటర్ల కంటే ఎక్కువ వెడల్పుతో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. కొంచెం డిపిఆర్లో చేంజెస్ టెక్నికల్గా హైవే అథారిటీ కొన్ని ప్రాంతాల్లో బ్లాక్ స్పాట్స్ రాకుండా డిపిఆర్లో స్వల్ప మార్పులు, జాతీయ రహదారులు ఒకేసారి టర్నింగ్ కానీ 90 degrees యూటర్న్లు ఉండవు కాబట్టి కొన్ని ప్రాంతాల్లో కొంచెం మార్పులు చేసే అవకాశం ఉంది. అక్కడ 140 మీటర్ల కంటే ఎక్కువ వెడల్పుతో భూమిని సేకరించబోతా ఉన్నారు. అలైన్మెంట్ ప్రకారం సర్వే నెంబర్లలో పూర్తిగా భూమి, మరికొన్ని ప్రాంతాల్లో కొంత భూమినే సేకరించాలి. అయితే సర్వే నెంబర్లన్నీ గెజిట్లో పేర్కొన్నారు, ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి అనేది. ఇక జాయింట్ కలెక్టర్స్ ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత పెగ్ మార్కింగ్ చేస్తారు. పెగ్ మార్కింగ్ చేసిన తర్వాత ఇక దాన్ని మార్చడానికి అవకాశమే ఉండదు. కొలతలు వేయడం, సర్వే చేయడం, అలైన్మెంట్ ప్రకారం GPS కోఆర్డినేట్స్ ద్వారా 140 మీటర్ల వెడల్పుతో పెగ్ మార్కింగ్ జరుగుతుంది. అందులో ఇరువైపులా 70 మీటర్లతో పెగ్ మార్కింగ్ చేసుకుంటూ వెళ్తారు. ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి సేకరించాలి, అది మెట్ట, మాగాన, తోటలు ఏమైనా ఉన్నాయా, భవనాలు ఉన్నాయా, గోడౌన్స్ ఉన్నాయా అనే వివరాలు కూడా సేకరిస్తారు. సర్వే నెంబర్లు సహా రెవెన్యూ సర్వే అధికారులు ల్యాండ్ ప్లాన్ షెడ్యూల్ రూపొందించి జాయింట్ కలెక్టర్లకి అందజేస్తారు. ఇక జేసీలు భూమి రాశి పోర్టల్లో వాటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీటిని పరిశీలించి ఖరారు చేసి కేంద్రం 3D నోటిఫికేషన్ జారీ చేస్తుంది. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన తర్వాత ORR ప్రాజెక్టుకు ఆమోదం తెలుపుతూ అధికారిక ఉత్తర్వు జారీ చేసిన తర్వాత 3D నోటిఫికేషన్ ఫైనల్గా జారీ చేస్తారు. అనంతరం ఆయా భూములకు డాక్యుమెంట్లు, ఆధారాలను చూపించి యజమానులు, రైతులు ఎవరైతే ఉన్నారో వారు పరిహారం పొందాల్సి ఉంటుంది. సర్వే నెంబర్లు, వాటిలో భూ విస్తీర్ణం ఆధారంగా ఎంత చెల్లిస్తారు అనేది ఆ వార్డు ప్లాన్ చేస్తారు. మెట్ట భూమికి, మాగాని పొలాలకి, తర్వాత తోటలు ఉంటాయి, అది మామిడి తోట, కొబ్బరి తోట, చిని, నిమ్మ తోట, అలాంటి తోటలు ఉంటే ఎంత భూమి పోతుంది, ఎన్ని మొక్కలు ఉన్నాయనేది కూడా స్పష్టంగా ఉంటుంది. మొక్కల వైజు కూడా పరిహారం చెల్లిస్తారు, భూమితో పాటుగా చెట్లు కూడా. ఇక ఏ జిల్లాలో ఎన్ని కిలోమీటర్లు మన ఔటర్ రింగ్ రోడ్ అని మనం పరిశీలించినట్టయితే అత్యధికంగా గుంటూరు జిల్లాలో 68 కిలోమీటర్లు ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది. ఇక అత్యల్పంగా పల్నాడు జిల్లాలో ఆ పెదకూరపాడు ఆ ప్రాంతంలో ఒక 17 కిలోమీటర్లు వస్తుంది. ఎన్టీఆర్ జిల్లాలో 51 కిలోమీటర్లు, ఏలూరు జిల్లాలో 18 కిలోమీటర్లు, కృష్ణా జిల్లాలో 35 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు రాబోతా ఉంది. మొత్తం 190 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్. ఒక్కసారి ఇక పనులకు గనక టెండర్స్ కాల్ చేస్తే పనులు ప్రారంభించిన తర్వాత 3 సంవత్సరాల సమయం పడుతుంది. రహదారి పనులు అయితే 2 yearsలో కంప్లీట్ చేస్తారు, కానీ 2 ప్రాంతాల్లో కృష్ణానది మీద బ్రిడ్జెస్ నిర్మించాల్సి ఉంటుంది కాబట్టి మొత్తం 6 ప్యాకేజీ చేసే అవకాశం ఉంది. 2 బ్రిడ్జెస్, 2 ప్యాకేజెస్, ఆ మిగిలిన ఔటర్ రింగ్ రోడ్డు 4 ప్యాకేజీలుగా మార్చే అవకాశం ఉంది. ఇంకా త్వరగా పనులు పూర్తి చేయాలనుకుంటే ఇంకా ఎక్కువ ప్యాకేజీలు కూడా టెండర్స్ పిలిచే అవకాశం ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఒక కీలక నిర్ణయం తీసుకోబోతా ఉంది. దానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మరో వీడియోలో మనం కలుసుకుందాం.